నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. పప్పులో కాలేసిన జగన్, వైసీపీ ఖేల్ ఖతం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. వెనకటికి మన పెద్దవాళ్ళు అంటారు, నోరు జారినా కాలు జారినా వెనక్కి తీసుకోలేము అని చెప్పేసి. అది చాలా చిన్న మాటగానే మనకు అనిపిస్తుంది, కానీ చాలా లోతైన అర్థం ఉంటుంది. ఇది అందరికీ వర్తిస్తుంది, కానీ రాజకీయ నాయకులకి ఇంకా ఎక్కువ వర్తిస్తుంది. ప్రజాప్రతినిధులుగా ఉండేవాళ్ళు, రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఆచితూచి మాట్లాడాలి అని అంటారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి అంటారు. ఎందుకంటే పెదవి జారిన మాట తిరిగి రాదు కదా. సో కాబట్టి ఏదైనా ఒక మాట మాట్లాడేశామంటే ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా దాన్ని క్యాష్ చేసేసుకుంటాయి. ముఖ్యంగా ఈ విషయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆయన నోరు జారి అన్నారా లేకపోతే కావాలని అన్నారా తెలియదు, కానీ మావిగన్ అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేసి ఒక పెద్ద స్థాయిలో ట్రోలింగ్ అయిపోతున్నారు. ఇంతకుముందు కామెడీ పీస్ అనంటే పాలిటిక్స్ లో కేఏ పాల్ ఉండేవారు. ఇప్పుడు ఆయన్ని దాటేసి జగన్మోహన్ రెడ్డి ఇంకా పెద్ద కామెడీ పీస్ గా ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయారు. అయితే జగన్మోహన్ రెడ్డి ట్రోలింగ్ మెటీరియల్ గా మారటం ఇవాళ కొత్తగా జరిగింది కాకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా కొన్ని తెలుగు పదాలే పలకటం రాక గంపగుత్త అనలేక కుప్పగుత్త అని చెప్పి అనడం, పాసు పుస్తకం అని చెప్పలేక పుస్తబుక్కు అని చెప్పేసి మాట్లాడటం, గుంటూరుని కూడా గుండూరు అని పలకటం, ఇలాంటివన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు నవ్వుల పాలయ్యారు. ఏకంగా ఆయనే నేను కొంచెం తెలుగులో వీకు అని చెప్పేసి అన్నారు. కానీ ఆయన ఏం ఫారెన్ లో చదువుకుని రాలేదే, తెలుగులో వీక్ గా ఉండటం ఏంటి? ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకున్న వ్యక్తికి కనీసం తెలుగు మాట్లాడటం రాలేదా? తెలుగు కూడా సబ్జెక్ట్ ఉంది కదా అప్పట్లో, మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జమానాలో. మరి ఎందుకని తెలుగు సరిగా పలకటం రావట్లేదని చెప్పేసి ఎగతాళి చేశారు జగన్మోహన్ రెడ్డిని. కానీ వాటన్నిటికీ మించి మావిగన్ ఉంది. ఇప్పుడు మావిగన్ అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ట్రోల్ అయ్యారంటే ఆ స్థాయిలో ట్రోల్ అయ్యారు. ఇక ఆయన పప్పులో కాలేసిన విషయాల గురించి మాట్లాడుకోవాలంటే, రాజకీయ నాయకుడిగా తన పార్టీని నడిపించడంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యారు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా అధికార పక్షంలో ఉన్న 5 ఏళ్లు ఎంత ఫెయిల్ అయ్యారో, మళ్ళీ ప్రతిపక్ష హోదా కూడా దక్కని ప్రతిపక్షానికి పడిపోయి ఆయన ఇంకా ఎక్కువ ట్రోల్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే కూటమి సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా దాంట్లో తప్పు పట్టాలి, దాంట్లో తప్పులు వెతకాలి, దాన్ని వ్యతిరేకించాలి అనే ఒక నినాదంతో జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళుతున్నారు. కానీ ఒక ఆలోచనతోటే ముందుకు వెళుతున్నారు. కానీ ఎక్కడ మంచి ఉంటే దాంట్లో స్వాగతించాలి, లేకపోతే ప్రతిపక్షంగా మనం కొన్ని విలువైన సూచనలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మాత్రం ముందుకు వెళ్ళటం లేదు. ముఖ్యంగా దాంట్లో చూసుకుంటే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కమ్ హాస్పిటల్స్ నిర్మిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కారు ముందుకు వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు, అది ప్రైవేటైజేషన్ అని ఒక కొత్త అర్థాన్ని ఆయనే చెప్పారు. అనడమే కాదు, 1 కోటి సంతకాల సేకరణ చేపడతామని చెప్పేసి నర్సీపట్నం వెళ్ళి ఒక మెడికల్ కాలేజీ నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కాలేజీ దగ్గర ఫోటోలు దిగేసి ఆయన హడావుడి చేశారు. అయితే తీరా ఏమైంది, అసలు ఆ పీపీపీ విధానం వెనుక కేంద్రం హస్తం ఉంది అని చెప్పి తర్వాత తెలుసుకున్నారు. తీరా చూస్తే కేంద్రం ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ పీపీపీ విధానం మీద. దీని మీద పూర్తిగా అధ్యయనం చేయాలి అని చెప్పేసి తెలియజేసింది. ఆ స్టాండింగ్ కమిటీలో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన తిరుపతి ఎంపీ గురుమూర్తి ఉన్నాడు. ఈ పీపీపీ విధానానికి వైబిలిటీ ఉంది అని చెప్పేసి ఆ కమిటీలో వాళ్ళంతా కూడా రిఫరెన్స్ ఇచ్చి సంతకాలు కూడా చేశారు. ఆ సంతకం చేసిన వాటిల్లో గురుమూర్తి సంతకం కూడా ఉంది. అంటే అక్కడ కేంద్రంలోనేమో పీపీపీ విధానానికి జై కొట్టి, ఇక్కడ ఏపీలోనేమో పీపీపీ విధానం వద్దు, పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ అనడం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెల్లిందనుకోవాలా? అయితే మొన్నటి వరకు మరి పీపీపీ విధానం వద్దు అని చెప్పిన వ్యక్తి, 1 కోటి సంతకాల సేకరణ చేపట్టిన వ్యక్తి, రాజశేఖర రెడ్డి విగ్రహాలని ఆ వ్యానుల మీద కూర్చోబెట్టి ఆ పీపీపీ విధానం మీద 1 కోటి సంతకాల సేకరణ డబ్బాలన్నింటినీ కూడా దాంట్లో పెట్టి గవర్నర్కి పంపిస్తున్నామని చెప్పేసి జెండా ఊపి మరీ సాగనంపిన వ్యక్తి ఏమైపోయాడు అసలు? ఆ తర్వాత పీపీపీ విధానం గురించి ఎందుకని మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? సో అక్కడే అర్థమైపోతుంది ఆయన పప్పులో కాలేశాడు అని చెప్పేసి. ఇక తాజాగా చూస్తే అమరావతి విషయం. జగన్మోహన్ రెడ్డి అమరావతిని వ్యతిరేకించిన ప్రతిసారి దెబ్బతింటున్నాడు. 2014, 2019 మధ్య చూస్తే ఆయన అమరావతికి జై కొట్టాడు. ఆ టైంలో రాష్ట్ర ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి 1 టైం ఛాన్స్ అని చెప్పేసి అడిగాడు కదా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అక్క, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న, అవ్వ ఒక్క ఛాన్స్, తాత ఒక్క ఛాన్స్ అని అడిగాడు కదా. దాంతో పాటుగా అమరావతి వేవ్ కూడా కలిసి వచ్చింది.
అమరావతిలోనే నేను ఇల్లు కట్టుకున్నాను, రాజధానిలోనే నేను ఉంటాను, ఇక్కడే కాపురం ఉంటాను, ఇక్కడికే షిఫ్ట్ అయిపోతున్నాను, మన ప్రభుత్వం వచ్చాక అమరావతిని వాషింగ్టన్ డీసీ లాగా డెవలప్ చేస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలోను యూట్యూబ్లోను మారుమ్రోగుతూనే ఉన్నాయి. అందుకే ఆనాడు వైసీపీకి ఒక పెద్ద స్థాయిలో అధికారాన్ని కట్టబెట్టారు. 151 సీట్లను ఇచ్చారు. మెజారిటీ, మంచి మెజారిటీ. నిజానికి చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ మంచి మెజారిటీని, ఆ ప్రజాదరణని నిలబెట్టుకోలేకపోయాడని చెప్పాలి. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే 3 రాజధానులు అన్నాడు. ఆ తర్వాత కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా మొట్టికాయలు వేసి 3 రాజధానులు పెట్టడానికి వీల్లేదు, అమరావతిని డెవలప్ చేయాలి, ఎందుకంటే రైతులతో చేసుకున్న ఒప్పందాలు ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి మీరు అని చెప్పేసి పంపించేసింది. ఆ తర్వాత 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసేసుకుని మళ్ళీ విశాఖే రాజధాని అని చెప్పేసి అన్నాడు. నేను విశాఖపట్నం కాపురం కూడా షిఫ్ట్ అయిపోతున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అవుతుంది, అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు అని చెప్పేసి ఒక కొత్త పలుకు కూడా జగన్మోహన్ రెడ్డి పలికాడు. సో అవన్నీ కూడా వైసీపీకి 2024 ఎన్నికల్లో ఎలాంటి గుణపాఠాలు నేర్పాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది వైసీపీ. కేవలం వైసీపీ వాళ్ళు విశాఖే రాజధాని అనే రెఫరెండం తోటే ఎన్నికలకు వెళుతున్నామని కూడా అప్పట్లో చెప్పారు. మరి ఆ రెఫరెండం ఏమైందో చూసాం. ఇక్కడ కూటమి చూస్తే 164 సీట్లు తెచ్చుకుంది. కూటమి ఏం చెప్పింది? అమరావతిని డెవలప్ చేస్తాం, అమరావతి రాజధానిగా ఉంటుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం, యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మొత్తం మీద చూస్తే జగన్మోహన్ రెడ్డి ఉన్న కంపెనీలను తరిమేస్తే వీళ్ళు ఇప్పుడు కొత్తగా కంపెనీలను తీసుకొస్తున్నారు. ఎన్ని గొప్ప గొప్ప కంపెనీలు, గొప్ప గొప్ప సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయో మన కళ్ళారా మనం చూస్తున్నాం. దీనికి తోడు అమరావతి విషయంలో 3 రాజధానులు కాదు, ఒకే రాజధాని ఉండాలి, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పేసి కూటమి సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. లోక్సభలోను రాజ్యసభలోను ఆ బిల్లు ఆమోదం పొందింది, రాజధాని అమరావతి అని చెప్పేసి. అలాగే రాష్ట్రపతి దగ్గరకు వెళితే రాష్ట్రపతి దగ్గర కూడా రాజముద్ర వేయించుకుంది. కానీ ఎప్పుడైతే లోక్సభలో ఈ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుని ప్రవేశపెట్టారో ఆనాడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ఒక మాటని అందుకున్నాడు. ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులోని మొదటి అక్షరాలను కలిపి మావిగన్ అని ఒక కొత్త పదాన్ని సృష్టించి ఆయన దీన్నే ప్లాన్ బిగా అమలు పరచండి, బాగుంటుంది, అమరావతిలో అంత ఖర్చు పెట్టడం కన్నా ఇదిగోండి ఈ మావిగన్నే కొద్ది గొప్ప డబ్బులతోటి డెవలప్ చేసుకుని రాజధానిగా నిర్మించుకోవచ్చానని చెప్పేసి ఒక సలహా ఇచ్చాడు. అయితే అది జగన్మోహన్ రెడ్డిని ఎంత ట్రోలింగ్ చేసిందో మనం అంతా కూడా కళ్ళారా చూస్తున్నాం. ఇంత ట్రోలింగ్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కామ్గా ఉన్నాడా అంటే లేదు. దీని గురించి అంటే జగన్మోహన్ రెడ్డి మావిగన్ని ప్రమోట్ చేయమంటే వైసీపీలోని లీడర్స్ అంతా కూడా పనిగట్టుకుని మరి టీవీల ముందు కూర్చొని మావిగన్ అద్భుతం, అమోఘం, అమేయం అని చెప్పేసి కీర్తించడం మొదలుపెట్టారు. దీంతో ఏబిఎన్ రాధాకృష్ణ ఏం చేశాడు? అసలు వైసీపీ నాయకులకి వెన్నుముకుందా? జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే అంటారు. ఫస్ట్ అమరావతి రాజధాని అంటే జై అమరావతి అన్నారు, ఆ తర్వాత 3 క్యాపిటల్స్ అని అంటే జై 3 క్యాపిటల్స్ అన్నారు, ఆ తర్వాత విశాఖ రాజధాని అంటే జై విశాఖ అని అన్నారు, ఇప్పుడు వచ్చి మావిగన్ అంటే జై మావిగన్ అంటున్నారు. వీళ్ళకి బుర్ర బుద్ధి ఏమైనా ఉందా? అసలు బుర్రలో కొంచెం గుజ్జైనా ఉందా అని చెప్పేసి ఏకిపడేసి దాంతో పాటుగా ఒక ఉపమానం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా మీ భార్యలు ఈ రోజు నుంచి మీ భార్యలు కాదు చెల్లెళ్లతో సమానం అని అంటే, అవును మా భార్యలు మాకు చెల్లెళ్లతోనే సమానం అని చెప్పేసి పెళ్లి సంబంధాలు కూడా వెతకడానికి రెడీ అయిపోతారు వీళ్ళు అని చెప్పేసి అన్నారు. మొత్తానికి అది వీకెండ్ కామెంట్లో ఏప్రిల్ 4వ తారీఖున సాయంత్రం ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడితే, ఆ వీకెండ్ కామెంట్లో వస్తే వీళ్ళకి ఆ తర్వాత మంగళవారం రోజు రోషం వచ్చింది. అంటే 6వ తారీఖునో 7వ తారీఖునో రోషం వచ్చింది. ఏబిఎన్ రాధాకృష్ణ కార్యాలయం ముందుకు వెళ్ళి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందుకు వెళ్ళి వైసీపీలోని నాయకులు, కార్యకర్తలు బండబూతులు తిట్టారు. నిజానికి కార్యకర్తలు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాలి. వైసీపీ నాయకులు, వాళ్ళ అనుచరులు మాత్రమే అక్కడికి వెళ్ళి తొడలు కొట్టి ఏబిఎన్ రాధాకృష్ణ విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడికి కూడా ప్రయత్నించారు. కానీ తెలంగాణ పోలీసులు ఊరుకుంటారా? అప్పట్లో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మంచి మిత్రులు కాబట్టి వాళ్ళ ఆటలు సాగాయి. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. లా అండ్ ఆర్డర్ కి మరి ఏమన్నా తేడా వస్తే ఖచ్చితంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించారు. ఎక్కడ వాళ్ళని అక్కడ తరిమి కొట్టేశారు. అక్కడ ఒక వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ అనే వ్యక్తికి చంప కూడా చెల్లుమంది. సో ఇంత జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏమైనా మారారంటే మారలేదు.
అదే మావిగన్ అంటూ పట్టు కూర్చున్నారు. దీంతో వైసీపీకి తీవ్రమైన డ్యామేజ్ కలుగుతోంది. రాష్ట్రంలో అసలు వైసీపీ ఉంటుందా ఊడుతుందా అనే పరిస్థితి ఏర్పడింది. చాలా మంది నాయకులు వైసీపీని వదిలి వెళ్ళిపోదాం, జగన్మోహన్ రెడ్డి తన పందా మార్చుకోవడం లేదు, ఎవరైనా ఒక తప్పు జరిగినప్పుడు దాంట్లోంచి గుణపాఠం నేర్చుకుంటారు, ఆ తప్పుని సరిదిద్దుకుంటారు. మహామహా నాయకులే, జాతీయ స్థాయి నాయకులు కూడా తప్పు చేసినప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకొని రాజకీయంగా ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి, ఎంత వేగంగా ముందుకు కదలాలి అని చెప్పి చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా దాన్నే పట్టుకుని, ఆ మావిగన్నే పట్టుకుని వేలాడుతున్నారు. అమరావతికి వ్యతిరేకంగానే ఉంటున్నారు. ఈ పార్టీలో ఉంటే మన రాజకీయ భవిష్యత్తు కూడా శూన్యం అయిపోతుందని చెప్పేసి చాలా మంది పార్టీని వదిలి వెళ్ళాలా అని చెప్పేసి ఆలోచనలో కూడా ఉన్నారట. సో అందుకనే నేను టైటిల్లో కూడా పప్పులో కాలేసిన జగన్, వైసీపీ ఖేల్ ఖతం అని చెప్పేసి పెట్టాను. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.